పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. చదువుకోండని పంపిస్తే పుస్తకాలు పక్కన పెట్టి ప్రేమ పాఠాలు వల్లవేశారు. చదువుకోవాల్సిన వయసులో రౌడీజాన్ని ప్రదర్శించారు. యువతి కోసం ఏకంగా అరాచకం సృష్టించారు. తామేదో ఘనకార్యం చేసినట్లు చేసిందంతా చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అదే వారి మెడకు చుట్టుకుంది. చదువులు దారి తప్పితే ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఒక యువతి విషయంలో ఇంటర్మీడియట్ విద్యార్థిపై కొందరు డిగ్రీ విద్యార్థులు దాడికి తెగబడ్డారు. నలుగురు కలిసి ఒక్కడిని విచక్షణారహితంగా కొట్టారు. దాచేపల్లి మండలం శ్రీనగర్కు చెందిన బాలుడు నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దాచేపల్లికి చెందిన మరో యువకుడు డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. అయితే డిగ్రీ విద్యార్థికి ఓ యువతి పరిచయం అయింది. ఇంటర్ విద్యార్థికి కూడా ఆ యువతితో పరిచయం ఏర్పడింది. తనకు పరిచయమైన యువతితో ఇంటర్ విద్యార్థి మాట్లాడడాన్ని డిగ్రీ విద్యార్థి జీర్ణించుకోలేకపోయాడు. అంతే, దాచేపల్లిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటున్న తన స్నేహితులతో ఇంటర్ విద్యార్థిని హాస్టల్కు రప్పించాడు. ఆ బాలుడిని గదిలో వేసి నలుగురు కలిసి చావబాదారు. అంతటితో ఆగలేదు, బాలుడికి కరెంటు షాక్ పెట్టేందుకు ప్రయత్నించారు. ఇలా చిత్రహింసలు పెట్టి తమ కోపం తగ్గాక బాలుడిని వదిలేశారు. ఒక్కడిపై నలుగురు దాడి చేస్తే మరొకరు వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అబ్బాయిని కూడా కొట్టుకాడికి వెళ్ళారా, ఏం చేయాలి, కొనుక్కొచ్చుకున్నారా అని క్లాస్ బిల్లకు తీసుకెళ్లారంట. 2:30 గంటలు కొట్టారంట రూమ్లో. నిమ్మోళ్ళకి ఎవరికని చెబితే మళ్ళీ స్కూల్కి వస్తావు, మళ్ళీ చంపేస్తామని నిన్నని చెప్పారంటండి. మాకు చెప్పలేదు. ఈరోజు వీడియో వచ్చాక మాకు తెలిసింది. ఎందుకు చెప్పలేదు అయ్యా మాకంటే వాళ్ళు చంపుతామన్నారు, కొడతామన్నారు, అందుకే నేను చెప్పలేదు అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళి కొట్టారమ్మా? హాస్టల్కి తీసుకెళ్ళి కొట్టారు. ఎక్కడది? బీసీ హాస్టల్. బీసీ హాస్టల్లో వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బాధితుడి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. గంజాయికి బానిసైన డిగ్రీ విద్యార్థి, అతని స్నేహితులు తమ కుమారుడిపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయి అడిగిన అమ్మాయి ఇంకొకరితో క్లాస్మేట్తో సరదాగా మాట్లాడినా కానీ సొంతంగా మాట్లాడినవి ఓ అన్నగో తమ్ముడు మాట్లాడిన వీళ్ళు ఒప్పుకోరు. ఆ మాట్లాడిన సందర్భంలో ఈ పిల్లలు దేశపట్టం ఊడేసి మాట్లాడిన దేశపట్టం రూమ్ దేశపట్టం హాస్టల్లోకి వాళ్ళు కట్టేసి కొట్టడం అట్లా జరుగుతుంది. ఇది ఎన్నాళ్ళ మధ్యలో మా పిల్లల దగ్గర మాత్రం, మా తమ్ముడు పిల్లల దగ్గర మాత్రం ఇది 27వ సీరియల్. అది 27 మందిని ఇప్పుడు కొట్టడం. జస్ట్ ఇందాక 10 నిమిషాల ముందే హాస్టల్లో వార్డుని వచ్చి అడిగి పోయి మాట్లాడిన ఏంటంటే తక్కిన మొత్తం కథ గట్ల చిన్న కొడతానని పిల్లలు అంటారు. ఆ హాస్టల్లో ఉన్న పిల్లలు 4 ఉంటారు. మొత్తం ఎంతమంది రూపాయలు సాయంత్రం ఫుడ్ కొడతాను, ఫుడ్ పోసి చేస్తే 7 కొంట వండుతారు. అది జరుగుతుంది స్టోరీ. ఈ హాస్టల్లో వార్డులు ఏమయ్యారు, వాచ్మెన్ ఏమయ్యారు, దానికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. అదేమంటే మాకు 7 హాస్టల్ అప్పు చెప్పారు, 7 హాస్టల్ నేను ఒక్క ఇన్ఛార్జ్ చూసుకోవాలి వస్తుంది అని అతను వార్డుని అంటున్నాడు. మరి ఎవరు తప్పు పట్టాలి? అలా బయట వ్యక్తి హాస్టల్లోకి రావడం ఏంటి? బాధిత బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు.